హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా, రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. అండ్ మీ ఎనర్జీస్ ఇవి, మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను. అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, రీయూనియన్ గురించి కూడా చూద్దాం. ఇది అందరికీ వర్తిస్తుంది. మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, మీరు సపరేషన్లో ఉన్నా, మాట్లాడుకోకపోయినా, మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, లెస్ కాంటాక్ట్ అయినా, సో అందరికీ వర్తిస్తుంది. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి, ఓకేనా? చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి. సో ఇక్కడ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే కనుక దాని గురించి ఆలోచిస్తున్నారండి, ధైర్యం తెచ్చుకుంటున్నారు ఇవ్వటానికి. బట్ ఫ్యామిలీని ఒప్పించడానికి కానీ కొంత ఆలోచిస్తున్నారు మీ గురించి. బట్ స్ట్రక్ అయిపోయారండి, వాళ్ళ చేతిలో లేదు. అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకైతే అంత ధైర్యం అనేది రావట్లేదు, స్ట్రక్ అయితే అయ్యారు మీ కమిట్మెంట్ ఇవ్వడానికి. అంటే మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ కూడా చాలా బాగా ఉంది. అంటే ఎక్కువగా ఈగో చూపిస్తారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, సైలెంట్గా ఉంటారు. బట్ ఈ పర్సన్కి ఏంటంటే మీతో లైఫ్ని కంటిన్యూ చేయాలని ఉంది. డెఫినెట్గా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీ రిలేషన్ చూస్తున్న మీకు, ఇక్కడ ఎవరి రిలేషన్ అయితే కొన్ని మంత్స్ నుంచి, కొన్ని వీక్స్ నుంచి, కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారో మీ పర్సన్ ఏంటంటే ఇకనైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి బాగా ఇష్టం అనేది కలుగుతుంది మీ మీద. సో మళ్ళీ మీ దగ్గరికి ప్రపోజ్ చేయాలంటే మళ్ళీ మీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, మీతో ప్రేమగా మాట్లాడాలని ఈ పర్సన్కి ఉంది. డెఫినెట్లీ ఉందండి. ఈ పర్సన్కి మీతో ప్రేమగా మాట్లాడాలని, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ యాక్షన్ తీసుకోవడానికి కొంత స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు వీళ్ళు, ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి. అంటే ఫ్యామిలీ, ఒకవేళ థర్డ్ పార్టీ కానీ, లేకపోతే మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ, ఈ డిస్టర్బెన్స్ అన్నిటి పోవడానికి వాళ్ళు కొంచెం ట్రై చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఆ డిస్టర్బెన్స్ అంటే మీ మధ్య ఏదైనా గొడవలు జరిగితే అవి మర్చిపోవడానికి, ఏమన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి కొంచెం వాటిని అవాయిడ్ చేసుకుంటూ కొంచెం నార్మల్ అవి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. డెఫినెట్లీ ఏంటంటే కొంతమందికి ఈ పర్సన్కి ఇగో చాలా యాటిట్యూడ్, అండ్ సమాజంలో కొంతమందికి సొసైటీలో మీ పర్సన్కి కొంత పేరు, జాబు ఉన్న పర్సన్ అనమాట. అలాంటి పర్సన్స్ పొలిటికల్గా కానీ లేదా వేరే విధంగా అయినా సరే కొంత పేరున్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళు మీతో ఏదైనా ఇలా గొడవలు అవుతుంటే కనుక వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం భయపడతారనమాట, డేర్గా మాట్లాడలేరు. వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందో ఫ్యామిలీ పరంగా, వాళ్ళ జాబ్ పరంగా వాళ్ళకి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళు పై స్థానంలో ఉన్న వాళ్ళు కాబట్టి కొంతమంది అలా ఆలోచిస్తారు. సో మా పర్సన్ అలా కాదు, నార్మల్లే అనుకుంటే కనుక వాళ్ళకి ఏంటంటే ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో ఆ సిచ్యువేషన్స్ గురించి కొంత వెనకాడు ఉంటారు. ఏదైనా ఈ పర్సన్కి ఏంటంటే కొంతమంది అయితే సొసైటీని వీటిని పట్టించుకునే వ్యక్తి, కొంతమందికి ఏమో ఈగో ఉంది. సో ఈ కారణాల వల్ల సొసైటీ గురించి కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు. ఎవరేమనుకుంటారో ఏమో, వీటి వల్ల నాకేమన్నా అవుతుందని కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు. కొంతమంది ఏమో వేరే సిచ్యువేషన్స్ ఏమనంటే వాటి వల్ల అవాయిడ్ చేస్తున్నారు. టోటల్గా ఈ పర్సన్కి ఏంటంటే ఎంత దూరం పెట్టినా మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే ఉంది, యాక్షన్ తీసుకోవాలని అయితే ఉంది, ధైర్యం అయితే తెచ్చుకుంటున్నారండి. ఎందుకు ధైర్యం తెచ్చుకుంటున్నారంటే మీరు వాళ్ళకి గుర్తు వస్తున్నారు, మీతో ఉండాలని వాళ్ళకి ఉంది. సో అందుకు ధైర్యం తెచ్చుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ కొంత హీల్ అయ్యి కొంత ధైర్యం రాగానే మీ దగ్గరికి అనేది వస్తారు, మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అయితే అవుతారు వీళ్ళు. ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో వాళ్ళకి మనశ్శాంతిగా లేదు, వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి. ఇక్కడ కొంతమంది చూస్తున్న వాళ్ళలో డైవర్స్ అయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉన్నవాళ్ళు, మీ పర్సన్ మిమ్మల్ని డైవర్స్ అడుగుతూ ఉండి కూడా ఉండొచ్చు. ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒకరికొకరు దూరంగా ఉన్నవాళ్ళు, హస్బెండ్ వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు, వైఫ్ అయితే హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి వైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. డైవర్స్ కేసు వాళ్ళు, పోలీసులు, కోర్టు కేసులు, డబ్బుల గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, ఈ గొడవల గురించి, రిలేషన్షిప్ గురించి, గొడవల గురించి కానీ కనిపిస్తున్నారు. సో టోటల్గా మీ పర్సన్ అయితే డిసప్పాయింట్లో ఉన్నారండి. వాళ్ళ ఎనర్జీ అయితే అంతగా బాగోలేదు, సాడ్గానే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినందుకు వాళ్ళు హ్యాపీగా అయితే లేరు, డెఫినెట్లీ హ్యాపీగా లేరు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, వస్తారండి. డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే
మీతో కలిసి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో కలిసి రిలేషన్ని కంటిన్యూ చేయాలని మీ పర్సన్కి ఉంది. డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారు, రావాలని మీ పర్సన్కి ఉంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు. వాళ్ళకి ధైర్యం లేదు, ప్రజెంట్ ధైర్యం లేదు, ఫ్యామిలీని కానీ థర్డ్ పార్టీని కానీ ఎదిరించే ధైర్యం లేదు, సొసైటీని ఎదిరించే ధైర్యం లేదు. అండ్ ఏదైనా గొడవలు అయితే కనుక వాటిని ఇంకా మర్చిపోలేరు. ఎందుకంటే మీ పర్సన్కి చాలా ఈగో, యాటిట్యూడ్ అవి కూడా ఎక్కువే. సో వాటన్నిటినీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం కొంచెంగా వదిలించుకోవాలి, కొద్దిగా ఈగో తగ్గించుకోవాలి, యాటిట్యూడ్ తగ్గించుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ విషయంలో ధైర్యం లేకపోతే ఆ ధైర్యం తెచ్చుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు అయితే మీరన్న మాటలు కానీ జరిగిన సిచ్యువేషన్స్ కానీ కొంచెం మర్చిపోవాలి. ఎవరి సిచ్యువేషన్స్కి తగ్గట్టు వాళ్ళకి ఏవైతే జరిగాయో అవి మర్చిపోవాలి. వాటిని మర్చిపోవడం, కొంచెం కొంచెంగా భయం తగ్గించుకోవడం మీ రిలేషన్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే. సో కొంచెం కంప్లీట్గా హీల్ అయిన తర్వాత వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి, ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మీ ఎనర్జీ చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. మీకైతే ఈ రిలేషన్ కావాలి, డెఫినెట్లీ కావాలి. అండ్ ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని డైవర్స్ అడుగుతుంటే మీరు ఇచ్చే పొజిషన్ అయితే లేరు, ఎందుకంటే మీకు ఈ పర్సన్ కావాలి. మీరు కూడా చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఏ రిలేషన్ అయినా సరే కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు, కొంతమంది ఇన్వాల్వ్మెంటు, గొడవలు బాగా కనిపిస్తున్నాయండి ఇక్కడ. కోపాలు, కోపంలో మాటలు అనుకోవడము, కొంచెం గ్యాప్ రావడము, మీరు కూడా సైలెంట్ అవ్వడము, వాళ్ళ ప్రవర్తన వల్ల మీరు కూడా కొంత దూరం పెట్టడము, మీరు బ్లాక్ చేయడము, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం, స్పై చేసుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే కనుక మీరు స్పై చేస్తున్నారు. వేరే వేరే నెంబర్లతో కాల్ చేయడము, మెసేజ్ చేయడము, స్పై చేయడము, వాళ్ళ నెంబర్ చూడటము, ఎక్కడికి వెళ్తున్నారని ఎంక్వైరీ చేయడము, ఇలాంటివి మీరు కూడా చేస్తున్నారు. అండ్ మీరు చేస్తున్నారు ఇవి. సో డెఫినెట్లీ ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఆఫీస్లో, ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు, రిలేటివ్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, పెళ్లి చూపులు అయిన వాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, లేకపోతే ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన వాళ్ళు, పెళ్లి చూపులు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. సంథింగ్ ఏదో సెలబ్రేషన్ జరిగింది పాస్ట్లో, సో అలా కూడా కనిపిస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ పాస్ట్లో చాలా ప్రేమగా ఉన్నారు. ఆ ప్రేమని మీరు తిరిగి కావాలనుకుంటున్నారండి. డెఫినెట్లీ రిలేషన్ మీకు కావాలని ఉంది. ఏవైతే గొడవలు జరిగాయో ఆ గొడవలన్నీ పోయి ప్రశాంతంగా మీ పర్సన్తో మీకు కలిసి ఉండాలని ఉంది. ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్గా మారి లవర్స్గా అయ్యారు. ఖచ్చితంగా మళ్ళీ మీరు కలవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఎండ్ చేయడం మీకు ఇష్టం లేదు, అంటే మీ పర్సన్కి కూడా ఇష్టం లేదు. మీ పర్సన్ కూడా ఎండ్ చేయాలనుకోవట్లేదు, మీరు ఎండ్ చేయాలనుకోవట్లేదు, మీ పర్సన్ ఎండ్ చేయాలనుకోవట్లేదు. సో ఇద్దరు ఎండ్ చేయట్లేదు కాబట్టి రిలేషన్ ఏమవుతుంది, డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే అది మీ పర్సన్ ఎండ్ చేయట్లేదు, ఇటు మీరు ఎండ్ చేయట్లేదు. అప్పుడు అలాంటప్పుడు స్టార్ట్ అవుతుంది. యూనివర్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా? డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. హ్యాపీనెస్ మీ లైఫ్లోకి వస్తుంది, రొమాన్స్ వస్తుంది మీ లైఫ్లోకి, న్యూ బిగినింగ్ అవుతుంది. డెఫినెట్లీ కొంతమందికి కమ్యూనికేషన్ వస్తుంది. మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది, మాట్లాడుకుంటారు. అది రియల్గా కానీ, డైరెక్ట్గా కానీ, ఫోన్లో కానీ, మెసేజ్ పరంగా కానీ, కాల్ పరంగా కానీ కమ్యూనికేషన్ వస్తుంది. హానెస్ట్గా మాట్లాడతారు మీ పర్సన్ మీతో. డెఫినెట్లీ హానెస్ట్గా ఉన్నారు, మీతో హానెస్ట్గా ఉంటారు ఫ్యూచర్లో. సో న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. సో క్లెయిమ్ చేసుకోండి. డెఫినెట్లీ మీరు ఫ్యూచర్లో హ్యాపీగా, మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటారు. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 444 అని పెట్టండి. అండ్ మీకు కూడా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో లైక్ చేయండి, కామెంట్లో 444 అని పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.